జూమ్ చేసుకో. మా పొలంలో మేము పండించిన బియ్యం అన్నమాట. నిన్న ముక్కోటి ఏకాదశి రోజున మిల్లుకిచ్చి 8 కిలోల బియ్యం వచ్చింది. 10 కిలోల వడ్లకి 8 కిలోల బియ్యం వచ్చింది. ఒక్క పట్టు బియ్యం అనమాట. నేను చేస్తాను, నేను కూడా కుండ తీసుకొచ్చి కుండలో చేస్తా చక్కగా. కెమికల్ ఫ్రీ బియ్యం. కెమికల్ ఎంత బాగున్నాయి చూడు అసలు. స్మెల్ కూడా ఎంత బాగున్నాయి అసలు. కలర్ కూడా నాటుగా మరీ పాలిష్ బట్టి తెల్లగా సున్నంలాగా కాకుండా చాలా బాగున్నాయి. అదే స్మెల్ అసలు ఎంత బాగున్నాయి. ఇది మా పొలంలో పండిన చిక్లా కోయిల్ అనే విత్తనంతో పండించిన బియ్యం ఇవి. ఈరోజు భోగి. ఈ బియ్యంతో ఆవు పాలతో పొంగల్ చేయాలని ఈరోజు మొదలుపెట్టాను. ఇవి నానబెట్టుకోవాలన్నమాట. ఒక్కసారి కడిగితే చాలు, 2 సార్లు కడగక్కర్లేదు. ఒక్కసారి మాత్రమే, ఎందుకంటే మందులు అవి కూడా ఏం వేయలేదు కాబట్టి ఒక్కసారి కడిగితే సరిపోతుంది. ఉంటాయని మాత్రమే ఆ ఒక్కసారి కూడా కడగడం అంతే. పొట్టు అదంతా ఉంటుంది కదా, అది పోవడం కోసమే, లేకపోతే కడగక్కర్లేదు అసలు ఎక్కువ. తౌడు తినమనే చెప్తున్నారు, చాలు ఒక్కసారి కడిగితే సరిపోతుంది. ఇవి 2 గంటలు నానాలి, అందుకని ముందుగా కడిగి పెడుతున్నాను. తర్వాత పొంగల్ వండేటప్పుడు చూపిస్తాను. ఇది పొంగల్ చేయడానికి పాలు పెట్టాను, ఆవు పాలు. ఇవి పెట్టేటప్పుడు పొంగల్ చేయాలనేసి ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఈరోజు మా కళ నెరవేరుతోంది. జై శ్రీ సీతారాం, జై శ్రీ సీతారాం, జై శ్రీ సీతారాం, జై శ్రీ సీతారాం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై. ఇది ఉడకడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఇది తొందరగా ఉడకవన్నమాట. అందుకే దీన్ని 3-4 గంటలు నానబెట్టి వండాలి. అలాగే పెట్టాను, పొద్దున పెట్టాను. ఇప్పుడు 1:30 అవుతుంది, ఇప్పుడు వండుతున్నాను. ఇది బాగా మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లో మనం బెల్లం తురిమి వేసి బాగా కలిపేస్తే పొంగల్ తయారైపోతుంది. పైనుంచి ఆవు నెయ్యితోటి కాస్త మనం ఆవు నెయ్యి వడ్డించి నైవేద్యం పెట్టుకోవాలి. లేదండి, అది 2 గంటలు నానాలి. అది రేపు వండుకుందండి. పొంగల్ రెడీ అయిపోయింది. ఇది తమిళనాడు వాళ్ళు చేస్తారు అన్నారు. తమిళనాడు వాళ్ళు చేస్తారు పొంగల్. ఇదేమో అన్నం పరవన్నం అంటాం, కానీ వాళ్ళేమో పొంగల్ అంటారు అంతే. కాదు, ఇది పాలతో చేసే పొంగల్, కట్టె పొంగల్ కాదు వాళ్ళు చేసేది. అయిపోయింది, ఆపేయండి.